మీరు బీపీ షుగర్ టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి అలా చేసుకోవాలనుకున్నప్పుడు మీరు నైట్ అంతా నిద్ర పట్టక బాగా కలతతోని గనక ఉండి మీరు పొద్దున వెళ్ళి టెస్ట్ చేసుకుంటే మీ టెస్టులు పర్ఫెక్ట్గా వస్తాయా? ఈ విషయం మీకు తెలియాలంటే మీరు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడైనా మన ఫుడ్ కంటే మన ఆహారం కంటే ఎక్కువ నిద్ర అనేది మనిషికి చాలా చాలా అవసరం. ఎప్పుడైతే మనం నిద్ర పర్ఫెక్ట్గా పోమో అప్పుడు నువ్వు టెస్టులు చేసుకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది అయిపోయి రిజల్ట్ అనేది అవకతవకగా వస్తుంది. అంటే జిగ్జాగ్గా వస్తూ ఉంటుంది, అటు ఇటు అవుతూ ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ పర్ఫెక్ట్గా లేవు. ఎందుకు లేవు? మనం నైట్ నిద్రపోకపోవడం వల్ల. మామూలుగా మనం టూర్కి వెళ్ళి వచ్చినప్పుడు జలుబు చేస్తూ ఉంటుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం టూర్కి వెళ్ళినప్పుడు ఏంటి, ఎక్కువ టైర్డ్ అవుతాం, ఎక్కువగా నిద్రపోము. అలా నిద్రపోకపోవడం వల్ల, టైర్డ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రోగ నిరోధక శక్తి అనేది చాలా మట్టుకి తగ్గిపోతుంది. ఆ రోగ నిరోధక శక్తి తగ్గిపోయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు దగ్గు, జలుబు, జ్వరం అనేది వస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, మామూలుగా బయటికి వెళ్ళినాం కదా, వాటర్ పడలేదు, గాలి పడలేదు కాబట్టి మనకి ఇలా అయిపోయింది అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. మనం టైర్డ్ అయిపోయి ఎక్కువగా నిద్రపోకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంత నిద్ర అనేది ఎంత అవసరమో మీకు అర్థమవుతుందా? తప్పకుండా 6-7 గంటలు తప్పకుండా మీరు పడుకోవాలి. పడుకున్న తర్వాతనే మీరు టెస్టులు చేసుకుంటే అప్పుడు మీ బాడీలో ఏ డిఫెక్ట్ ఉన్నది అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు నైట్ అంతా నిద్రపోకుండా వెళ్ళి టెస్టులు చేస్తే 100% రిజల్ట్ అనేది అటు ఇటే వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా టెస్టులు మంచి నిద్ర, మంచి ఆహారం తీసుకున్న తర్వాతనే మీరు టెస్టులు చేసుకోవాలి. అంటే నార్మల్గా మేము టెస్ట్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ మీకు బీపీ షుగర్లు ఉంటే ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి. కానీ ఇంకా బ్యాలెన్స్ లేకుండా అటు ఇటు అవుతూ ఉంటాయి. మీరు నిద్రపోకుండా చేసుకున్నప్పుడు ఆల్రెడీ మీరు మెడిసిన్ వాడుతూ ఉన్నా కానీ మళ్ళీ మీరు టెస్ట్ చేసుకోవాలనుకున్న ముందు 2 రోజులు కానీ 1 రోజు కానీ మీకు నిద్ర సరిగా లేకుండా వెళ్ళి టెస్ట్ చేసుకున్నప్పుడు అనవసరంగా టెస్టులలో రిజల్ట్స్ అనేటివి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అప్పుడు డాక్టర్స్ డోస్ అనేది పెంచొచ్చు, తగ్గించవచ్చు. కాబట్టి మీరు అలా చేసుకోకుండా నిద్ర పర్ఫెక్ట్గా పోయిన తర్వాతనే మీరు వెళ్ళి టెస్టులు చేసుకోండి. ఈ విషయం అందరికీ తెలుసో లేదో అని చెప్పేసి నేను మీ అందరి కోసం ఈ వీడియో చేసిన. మరి ఇలాంటి చిన్న చిన్న హెల్త్ టిప్స్ కోసం మీరు నా ఛానల్ని ఏం చేయాలి, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.